హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి సంథింగ్ స్పెషల్. మా బాబు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మా బాబు యువాన్ తియాష్ నాయుడు 1 year అయితే కంప్లీట్ అయింది. సో వాడి బర్త్డే సెలబ్రేషన్స్ ఒక మెమరీ లాగా మాకు కూడా ఫ్యూచర్లో చూసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మీకు కూడా అఫ్కోర్స్ ఒక ఐడియా ఉంటుంది, ఎవరన్నా బర్త్డే ప్లాన్ చేస్తున్నట్టయితే లైక్ డెకరేషన్, కేక్, రిటర్న్ గిఫ్ట్స్ అని, అవుట్ఫిట్స్ అని, వీటిలన్నిటికి ఎంత అవుతాయి. అవుట్ఫిట్స్ విషయంలో నేను ఒక మిస్టేక్ చేశాను, అది మీరు చేయకుండా ఉంటారని చెప్పి, ఇంకా ఈ ఒక ఆర్గనైజ్డ్గా ప్లానెడ్గా ఎలాగా ప్లాన్ చేసుకోవాలి ఏదైనా ఈవెంట్, ఇంకా మాకు ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ అయితే డీటెయిల్డ్గా మీకుతో షేర్ చేసుకుంటాను. సో ఇంతకన్నా ఎక్కువ బడ్జెట్లో చేసుకోవచ్చు, తక్కువ బడ్జెట్లో చేసుకోవచ్చు, మన ప్రిఫరెన్స్ బట్టి మొత్తం అన్నీ కూడా మారుతూ ఉంటాయి. సో ఏది మీకు ఎక్కువ అమౌంట్ ఏది పెట్టుకోవాలి, ఏది తక్కువ పెట్టుకోవాలి అనేది మీరు ఆలోచించుకొని చేసుకోవాలి అవన్నీ కూడా. సో ఒక శాంపుల్గా మీకు ఐడియా వస్తుందని చెప్పి వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సాంగ్ అనేది ఎక్కడ కూడా ప్లే అవ్వదు, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ అనేది ఉంటుంది. సో అందుకని నేను సాంగ్ ఏం యాడ్ చేయట్లేదు. ఫస్ట్ అయితే హాల్ అండి, హాల్కి 25,000 అయ్యింది. సో దీనికి ఇంత తక్కువ అయింది కదా, అన్నీ ఇంకా తక్కువలో అయిపోతాయి అని అయితే అనుకోవద్దు. దేనికి ఎంత అయింది అనేది మొత్తం చూడండి. సో నెక్స్ట్ డెకరేషన్కి వచ్చేసి 35,000 to 40,000 అయితే మీరు పక్కన పెట్టుకోవాలి. అంతకన్నా మినిమంలో అయితే అవ్వదు, అంతకు మించి ఇంకా ఎక్కువలోనే అవుతాయి. మేము చేపించింది వచ్చేసి ప్రిన్స్ థీమ్ అండ్ వేలో వినైల్ కటింగ్ ఫొటోస్ అన్నీ కూడా పెట్టించుకున్నాము, అవి ఎక్స్ట్రా అవుతాయి. ఇంకా అక్కడ స్టేజ్ మీద వచ్చే మ్యాట్ కానివ్వండి, వేలో వచ్చే మ్యాట్స్, చైర్స్ అని, ఇంకా సోఫా అని, ఇవన్నీ కూడా మనం మళ్ళీ విడిగా షామియానాకి చెప్పుకోవాలి. వంట మీకు క్యాటరింగ్ అయితే ఓకే, లేదు వంట మేస్త్రి వచ్చి చేస్తారు అంటే అక్కడ కిచెన్ కానీ ఇంకేమన్నా ఉన్నాయా లేదా, వాళ్ళకి సపరేట్ రూమ్ అనేది ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం ముందుగానే చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా. సో కమింగ్ టు ద అవుట్ఫిట్ డీటెయిల్స్, ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇవన్నమాట. బ్లాక్ కలర్ బ్లేజర్ బాబుది, ఈగల్ది వచ్చింది. అండ్ ఫాదర్ది వచ్చేసి ఇట్లాగా టైగర్ది వచ్చిందనమాట. సో నేను అనుకుంది ఇవి కాదండి, నేను ఒక మిస్టేక్ చేశాను అవుట్ఫిట్స్లో అని చెప్పాను కదా, అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక చూశాను అనమాట, ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా, అంటే లైన్ బ్లేజర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఫాదర్ అండ్ సన్ కాంబినేషన్, అవి తీసుకుందామని నా ఐడియా అనమాట. సో బయట ఎక్కడ చూసినా కూడా నాకు అవి దొరకట్లేదు, సరే అని చెప్పి ఆర్డర్ చేద్దామని చెప్పి ఫస్ట్ నాది ఆర్డర్ చేద్దామని నా డ్రెస్ ఆర్డర్ చేసుకున్నాను. ఒక 6,000 పెట్టాను, ఎందుకో నాకు అంత నమ్మకం రాలేదు. సో తీరా చూస్తే నిజంగానే అది అసలు కంప్లీట్ డిఫరెంట్ ప్రోడక్ట్ ఇచ్చారు వాళ్ళు, అసలు బాగాలేదు. సో ఆ మిస్టేక్ అయితే ఎవరు చేయొద్దు, బయట కొనుక్కుంటామే బెస్ట్ ఆప్షన్. మళ్ళీ విజయవాడ వెళ్ళి అవి మ్యాచ్ చేసి తీసుకున్నాను అనమాట. సో అవి వచ్చేసి 20,000లో అయిపోయింది ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి. నాది వచ్చేసి రెడ్ కలర్ ప్రిన్సెస్ ఫ్రాక్, అది కూడా చాలా బాగా వచ్చింది, గేర్ అదంతా కూడా బయట నార్మల్ షాప్స్లోనే తీసుకున్నాం అనమాట.
సో నెక్స్ట్ సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి నా శారీ వచ్చేసి 25,000 వరమహాలక్ష్మి సిల్క్స్లో పట్టు శారీ అనమాట. అది ఈ కాంబినేషన్ యాక్చువల్గా నేను మ్యారేజ్ అప్పుడే చూశాను, కానీ అప్పుడు ఆ కాంబినేషన్ దొరకలేదు అసలు, ఎన్ని షాప్స్ వెతికినా కూడా. సో ఇది ఎప్పుడు తీసుకున్నాము అంటే నా సీమంతానికి మా బావ గిఫ్ట్ చేశారనమాట. కానీ అది అప్పుడు వేసుకోవడం కుదరలేదు, ప్రధానం చీరని పుట్టింటి వాళ్ళు పెట్టిన శారీ ఇంకా రెండు కట్టుకునేసరికి ఓపిక అయిపోయింది. దానివల్ల ఇంకా శారీ అట్లా ఉంచేసి ఇంకా ఫస్ట్ బర్త్డేకి ఇట్లా యూజ్ చేశాను అనమాట. సో చాలా బాగుంది, అంటే బ్లౌజ్ వర్క్ కానివ్వండి, శారీ అంతా కూడా చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళిద్దరు వచ్చేసి కొత్త ట్రెడిషనల్ వేర్ ఒకటి ఉండాలి, వెస్ట్రన్ వేర్ ఒకటి ఉండాలని చెప్పి ఇట్లాగా కాంబినేషన్స్ అయితే తీసుకున్నాము. వాళ్ళిద్దరూ ఒక 15,000లో వచ్చేసినాయి అనమాట సెకండ్ అవుట్ఫిట్. సో సెకండ్ అవుట్ఫిట్స్ వచ్చేసి ఓవరాల్ 40,000 అయితే అయిందండి. ఫస్ట్ అండ్ సెకండ్ అవుట్ఫిట్ కలిపి 60,000 to 70,000 అయితే మీరు పక్కన పెట్టుకోవాలి అమౌంట్. అంటే ఇంతకన్నా చాలా తక్కువలోనూ చేసుకోవచ్చు అవుట్ఫిట్స్కి, ఇంతకన్నా ఎక్కువ కూడా పెడతారు చాలామంది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే డెకరేషన్ అప్పుడు ఏంటంటే మన అవుట్ఫిట్స్కి డెకరేషన్ మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోవాలి. చాలామంది ఏంటంటే ఇది మిస్టేక్ చేస్తూ ఉంటారు, మన అవుట్ఫిట్స్ డార్క్ ఉంటే బ్యాక్ సైడ్ డెకరేషన్ కొంచెం లైట్ ఉండాలన్నమాట, లేదంటే ఫొటోస్ అస్సలు బాగోవు. ఒకవేళ మీ డ్రెస్సెస్ అవి లైట్ అయితే కనుక బ్యాక్ సైడ్ ఇంకా డార్క్ది పెట్టుకోవాలి. ఇంకా కలర్ కాంబినేషన్స్ చూసుకోవాలి, సేమ్ అవ్వకూడదు. అంటే రిపీటెడ్గా అంటే ఫ్రీక్వెంట్గా అన్ని చోట్ల చూస్తూ ఉంటాం కదా, అట్లా కాకుండా కొంచెం యూనిక్గా ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి. అవుట్ఫిట్స్ కానివ్వండి, లేదంటే డెకరేషన్ కానివ్వండి. ఇప్పుడు ఆ డెకరేషన్ చూస్తున్నారు కదా, ఓన్లీ ఆర్చెస్ వరకు రౌండ్స్ పెట్టేసి వెళ్ళిపోతానన్నారు వాళ్ళు, మళ్ళీ పైన అంతా కూడా ఫిల్ చేయించాను అడిగి నేను. సో అట్లా ఎవ్రీ స్మాల్ డీటెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇవి కూడా యాక్సెసరీస్ కానివ్వండి, షూస్, అవుట్ఫిట్స్ ఇవన్నీ ముందుగానే మనం చెక్ చేసుకోవాలి. నేను ముందుగా చెక్ చేసుకోకపోవడం వల్ల వాడికి బాబుకి ట్రెడిషనల్ వేర్ మీద షూస్ అనేవి మ్యాచ్ అవ్వలేదు, గోల్డ్ కలర్వి టైట్ అయిపోయినాయి. సో ఈ మిస్టేక్ ఎవరు చేయకుండా ఉంటారని నేను ఈ టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి అవుట్ఫిట్ కూడా ఏంటంటే ముందుగానే మనం ఒకసారి ట్రైల్ వేసి వేసుకొని చూసుకొని టైట్ అవుతుందా, లూజ్ అవుతుందా, ఎలా ఉన్నాయి అనేది బేబీకి, మీ కపుల్కి అందరికీ ముందుగానే చూసుకోవాలన్నమాట. ఇంకేమైనా ఆల్టరేషన్స్ ఉంటే అవి చేయించాక మళ్ళీ ఒకసారి మళ్ళీ వేసుకొని చూసుకుంటాం బెటర్. సో ఇది చాలామందికి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫ్రాక్ కూడా చాలా కొంచెం నేను మళ్ళీ ఆల్టరేషన్స్ చేయించుకున్నాను. సో ఈ నెక్స్ట్ వచ్చేసి కార్ అనమాట. ఇది రెంట్ తీసుకుంటే 12 or 13,000 అన్నారు డెకరేషన్ వాళ్ళు. అంత అమౌంట్ పెట్టడం ఎందుకు, అసలు జనరల్గా ఎంత ఉంటుంది అని చెప్పి ఆన్లైన్లో చూస్తే అవి 8,000, 7,000, 10,000లో కూడా ఉన్నాయి మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో. సో ఇది 10,000లో తీసేసుకున్నాం అనమాట. రిమోట్ కంట్రోల్ ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, సాంగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా బాబు కూడా కొంచెం దానికి అడాప్ట్ అవ్వటానికి టైం ఉందన్నమాట. మాకు 1 week ముందే వచ్చింది, ఆర్డర్ చేసింది. సో దానిలో వాడిని కూర్చోబెట్టి కొంచెం అలవాటు చేయడం వల్ల అట్లా అన్నా కూర్చున్నాడు అనమాట. నెక్స్ట్ ఈ కేక్ వచ్చేసి స్వీట్ మ్యాజిక్లో ఆర్డర్ చేసాము, బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఫాండెంట్ కేక్ అనమాట, 3 stairs. ఎక్కడో చూసాను ఇమేజ్, అది చాలా బాగా నచ్చింది అనమాట. కేక్ ప్రిన్స్ థీమ్ది, 10,000 or 11,000 అయినట్టుంది. నెక్స్ట్ ఇంకా ఏముంటాయి, హాల్ రెంట్ చెప్పాను మీకు, డెకరేషన్, అవుట్ఫిట్స్. నెక్స్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్కి మేము 45,000లో మాట్లాడుకున్నాం అనమాట. అంటే మీకు తెలిస్తే అంత అవుతుంది, అంతకు మించి ఎక్కువ బడ్జెట్లో కూడా చేయించుకునే వాళ్ళు ఉంటారు. అంటే లైక్ 80,000 అని, 1 lakh అబవ్ అని ఇట్లా కూడా ఉంటాయి. అండ్ క్వాలిటీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట మనం పెట్టే అమౌంట్ బట్టి. సో అంత అమౌంట్లో మేము అవి అవ్వాలనుకొని అంత పెట్టుకొని చేయించుకున్నాం అనమాట. అంటే ప్రీ బర్త్డే షూట్, సాంగ్ అని, ఇంక ఈ ఎంటైర్ ఫొటోస్ ఇంకా వీడియోస్ ఒక ఆల్బమ్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ కాకుండా ఇంకా భోజనాలకి ఎంత అవుతాయి, నాన్ వెజ్కి ఎంత అవుతుంది, వెజ్కి ఎంత అవుతాయి అంటే మనం కొన్ని లెక్క వేసుకోము. లైక్ ఇప్పుడు మటన్ కానీ చికెన్ కానీ ఇవి పెడుతున్నామంటే వాటి రేట్ కూడా, అంటే అవి కొనడానికి అయ్యే రేట్ కూడా మనం విడిగా క్యాల్కులేట్ చేసుకోవాలి ప్రతిదీ. వాటర్ బాటిల్స్ కానివ్వండి, థమ్స్అప్ కానివ్వండి, ఐస్ క్రీమ్ పెడుతున్నారా, కిల్లీ పెడుతున్నారా, ఎన్ని ఐటమ్స్ అవుతున్నాయి, ఎంతమంది జనాలు,
ఇవన్నీ మనం ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఇంకా షామియానాకి ఎంత అవుతుంది, వంట మేస్త్రికి ఎంత ఇస్తున్నారు, ఇవి కాకుండా సరుకులు మళ్ళీ మనమే తెప్పించుకొని ఇవన్నీ చేయించుకునేటట్టయితే ఇంకా చాలా కొంచెం ఇబ్బంది అనమాట. మేము అట్లానే తెప్పించుకొని చేయించాము. సో ఓవరాల్గా రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ మొత్తం అన్నీ కలిపి మాకు ఇంత అమౌంట్ అయితే అయిందండి. 4 to 4.5 lakhs అయితే అయిందనమాట. సో నెక్స్ట్ ఇంకా విడిగా స్టాల్స్ అవి పెట్టించుకుంటే 4,000 ఎక్స్ట్రా. చాక్లెట్ ఫౌంటైన్, టాటూస్ అయితే పెట్టించుకున్నాము, కాటన్ క్యాండీ అని ఇంకా రకరకాలు ఉంటున్నాయి. ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళు కదా. అండ్ నాన్ వెజ్, వెజ్ కూడా ఏ ఐటమ్స్ పెట్టామనేది నేను ఇక్కడ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నాను. పనసకాయ బిర్యానీ పెట్టాం వెజ్ వాళ్ళకి, నాన్ వెజ్ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ ఒక ముస్లిం షెఫ్తో చేయించుకున్నాం అనమాట. అంటే ఫస్ట్ టైం అందరూ బాగుంది, బాగా చేస్తున్నారు అని చెప్పారనమాట. అంటే చుట్టాల్లో ఇంట్లో తెలిసిన వాళ్ళు ఎవరు కూడా టేస్ట్ చేయలేదు, అయినా కూడా నమ్మి మేము ఇచ్చాము. చాలా అంటే చాలా బాగా చేశారు, టేస్ట్ చాలా ఎమ్మీగా వచ్చినాయి అన్నీ కూడా. ఒక ప్రాన్స్ కొంచెం అదేంటంటే మేము క్యాప్సికమ్ చెప్పలేదు కానీ వాళ్ళు యాడ్ చేశారు, దానివల్ల కొంచెం అది టేస్ట్ వేరేలాగా అయిపోయింది అంతే తప్ప రాదర్ దెన్ దట్ అన్నీ బాగా వచ్చినాయి. సో చాక్లెట్ ఫౌంటైన్ ఇంకా టాటూస్ ఇవన్నీ చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాము ఇక్కడ. నెక్స్ట్ వెల్కమ్ డ్రింక్ వచ్చేసి బాదం మిక్స్చర్ పెట్టామన్నమాట. ఇది కూడా మళ్ళీ సపరేట్ అమౌంట్, ఇది మిస్లీనియస్లో వేసుకోవచ్చు, ఇది నేను యాడ్ చేయలేదు మెయిన్ అమౌంట్లో. ఇట్లా కొన్ని కొన్ని ఇంకా ఎక్స్ట్రా అయినవి కూడా ఉంటాయి, అవి మనకి గుర్తురావు కదా సడన్గా. సో అదనమాట. సో రిటర్న్ గిఫ్ట్స్ మాకు 35,000 to 40 లోపు అయింది. అంటే మీరు బేసిక్గా తీసుకునే ఐటమ్ బట్టి ఇంకా డిపెండ్ అయి ఉంటుంది. మేమైతే స్టీల్ది బాక్స్ టిన్ టైప్ లాంటిది తీసుకున్నాం అనమాట. వాటిని అవన్నీ ప్రింట్ చేయించి ఫస్ట్ బర్త్డేది కానుకని వేయించామన్నమాట, గుర్తుగా ఉంటుంది అందరికని. నెక్స్ట్ మేకప్ అయితే అసలు చెత్తలాగా చేశారు వాళ్ళు. ఫెయిర్నెస్ బ్యూటీ పార్లర్ వాళ్ళకి ఇచ్చాను ఏలూరులో. ఏంటంటే బాబుతో నాకు కుదరదు ఇవన్నీ చేసుకోవడం అని చెప్పి ఇవ్వటానికే తప్ప, లేదు అంటే నేను ఈవెన్ నా పెళ్ళికి కూడా నేనే మేకప్ వేసుకున్నాను అనమాట. నాకు అస్సలు నచ్చదు. ముందుగానే ఫొటోస్ తీసేవాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే ఫెయిర్గా ఉంటారు కాబట్టి అసలు చాలా తక్కువ వేసుకోండి అని చెప్తారు. వీళ్ళు ఏం చేశారంటే డార్క్ షేడ్ వేసేసారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్కి వీడియోస్కి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది. సో మీకు తెలిసిన వాళ్ళు కదా, ఎప్పుడు వెళ్ళేదే కదా అని అయితే ప్రొసీడ్ అవ్వకండి. ఎవరన్నా ఫ్రెండ్ సర్కిల్లో లేదా మీ రిలేటివ్స్ లేదంటే సిస్టర్స్ కానీ ఎవరైనా చేయించుకుంటేనే అలాంటి వాటి దగ్గరికే వెళ్ళి మీరు చేయించుకోండి తప్ప ఇలా అయితే ట్రై చేయొద్దు. శారీ డ్రేపింగ్ కూడా సరిగ్గా చేయలేదు వాళ్ళు. హెయిర్ స్టైల్ కొంచెం పర్వాలేదు అంతే, మేకప్ అసలు చెత్తలాగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఇంకా ఫ్రెండ్స్ కానివ్వండి, ఇంకా మా మామయ్యకి తెలిసిన వాళ్ళు, మా డాడీకి తెలిసిన వాళ్ళు, ఇంకా చుట్టాలు వీళ్ళందరూ కూడా ఇంకేంటంటే భోజనాల దగ్గర కానివ్వండి, రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే దగ్గర ఇంకా అందరిని రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ కూడా చూసుకున్నారు వాళ్ళు. సో దానివల్ల కొంచెం మంచిగా అట్లాగా అయిపోయింది అనమాట ఈవెంట్ అనేది. సో వాళ్ళందరూ ఉండటం వల్ల బాగా జరిగింది అనే చెప్తాను నేను. ఇంకా ఎండ్ ఆఫ్ ద డే అమౌంట్ 4 to 4.5 lakhs అయితే అయిందండి. ఇంతకన్నా తక్కువలో చేసుకుంటారు, ఎక్కువలో కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. నేను ప్రౌడ్గా చెప్పేది ఏంటంటే ఈ మనీ అంతా కూడా మా బావే ఖర్చు పెట్టుకొని తన ఓన్ మనీతో చేశాడనమాట. పేరెంట్స్ ఇన్లాస్ ఇచ్చే డబ్బులతో చేయటం వేరు, మన సొంత డబ్బులతో ఆర్గనైజ్డ్గా ఒక ఈవెంట్ ఫస్ట్ టైం ఇట్లా చేయటం అనేది మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అనేవి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే ఈ వీడియో అనేది వాళ్ళకు కూడా షేర్ చేయండి. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.